మనము పుణ్యము ఉంటే అటువంటి జన్మలుగా పుట్టము. కాబట్టి ఈ విషయాలు ఎక్కడా మీకు ఎవరు చెప్పరు. బాగా జ్ఞానముతో విని తెలుసుకోండి. ఏ గుళ్ళల్లో ఏ గోపురాలలో ఎక్కడ కూడా మీకు జ్ఞానం విషయం 2 మాటలు కూడా చెప్పరు. అందరూ కూడా వాళ్లకు ఏమీ తెలియవు, పూజారులకు వీళ్లకు ఏమీ తెలియవు. టెంకాయలు కొడతారు, మంగళారతి ఇస్తారు, నెత్తిన టోపీ పెడతారు, ఇంక బో అని పంపిస్తారు. అక్కడ ఉండే జ్ఞానము లేదు. జ్ఞానమే దేవుడు. దేవుడు అంటే ఎవరో కాదు, జ్ఞానం ఉన్న చోట దేవుడు, యజ్ఞము ఉన్న చోట దేవాలయం. యజ్ఞము లేనిది దేవాలయం కాదని. కాబట్టి అటువంటి యజ్ఞ పూజయే మానవ జన్మకు శ్రేయస్కరం. జీవితంలో కొన్ని యజ్ఞాలు చేసి ప్రతివారు కూడా పుణ్యము సంపాదించుకునేటువంటి మార్గము తెలుసుకోవాలని నా యొక్క మనవి.